తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. రేవంత్ సర్కార్కు అగ్ని పరీక్షే. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ సమయంలోనే సమావేశాల నిర్వహణ ప్రభుత్వానికి అగ్ని పరీక్షే అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. రాష్ట్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ నెల అంటే జూలై 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వం విప్లతో పాటు అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ మరికొందరు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీని నిర్ణయించి ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు స్పీకర్ ప్రసాద్. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 24న సమావేశాలు ప్రారంభం కాగా 25 లేదా 26 ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఆ తర్వాత రోజు నుండే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ అధికార సంవత్సరం ముగియడానికి ముందే పూర్తిస్థాయి బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. గత ఫిబ్రవరిలోనే సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ కేవలం 4 నెలలకే ఓటన్ అకౌంట్ను ప్రవేశపెట్టింది. ఆ సమయం పూర్తవ్వడంతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిఎస్సి వాయిదా వేయాలని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్లను పట్టించుకోకుండా డిఎస్సి నిర్వహణకు సిద్ధమవ్వడంతో నిరుద్యోగుల ఆందోళన బాటపట్టారు. మేము ప్రధానంగా ఒకటే అడుగుతున్నాం సీఎం గారిని మరియు విద్యాశాఖను. మరి డిఎస్సి వేసిరు, టెట్టు తర్వాత ఒక 30 రోజులు కనీస వ్యవధి లేకుండా డిఎస్సి వేశారు. మేము నిరుద్యోగులమైన మేము మార్పు కావాలని చెప్పేసి మార్పు కోరుకొని మార్పులో భాగంగా మరి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము, మద్దతు ఇచ్చాం. మరి ఈరోజు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో మేనిఫెస్టోలో భాగంగా మెగా డిఎస్ అన్నారు. మరి 11,000 మెగా డిఎస్ అనిపించుకోదు, కనీసం 25,000 వేస్తే మెగా డిఎస్ అంటారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళనతో రణరంగంగా మారింది. ఇలా ఉద్యమిస్తున్న నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ఈ నిరుద్యోగ ఆందోళనను, ఉద్యోగ నియామకాలపై చర్చలు పట్టుబడే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట హత్యలు, నేరాలు జరుగుతున్నాయని, హైదరాబాద్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్స్ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు లేవనెత్తనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అన్నిటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే 2 లక్షల లోపు రైతు వ్యవసాయ రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు చాలా హామీలు అమలుకు నోచుకోనేలేదు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. అసెంబ్లీ సమావేశాల్లోనూ రేవంత్ సర్కార్కు ఈ హామీలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపులను రేవంత్ సర్కార్ ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపైన అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాడివేడి వాదనలు జరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే రేవంత్ సర్కార్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాదు, పలు కీలక బిల్లులు కూడా ఆమోదింపజేసుకునే అవకాశాలున్నాయి. కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై చర్చించనున్నారు. మొత్తంగా ప్రతిపక్షాల దాడి, అధికార పక్ష ఎదురుదాడి మధ్య బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగేలా కనిపిస్తుంది.